రేవంత్ చేతికి మరో బ్రహ్మాస్త్రం. స్థానిక ఎన్నికల వేళ బీఆర్ఎస్ బీజేపీలకు చెక్ పెట్టబోతున్నారా? నిన్న మొన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో రణరంగాన్ని తలపించిన తెలంగాణ రాజకీయం తాజాగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసుతో హీట్ ఎక్కుతోంది. ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ అనుమతి ఇచ్చారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త పరిణామాలకు దారితీయబోతోందా? ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో గులాబీ పార్టీని ఈ ఎపిసోడ్ మరింత చిక్కులోకి నెట్టబోతోందా? కేటీఆర్తో సీఎం రేవంత్ రెడ్డి రాజీ పడ్డారని, అందుకే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ప్రధాన నిందితుడని తేలినా అరెస్ట్ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలకు అధికార పక్షం చెక్ పెట్టబోతోందా? త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర రాజకీయాలకు తాజా పరిణామాలు ఎటువైపు దారి చూపబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతోంది. కేసీఆర్కు మరో ఛాలెంజ్. తెలంగాణ ఏర్పడ్డాక వరుసగా 2 దఫాలు రాష్ట్ర రాజకీయాలను శాసించిన బీఆర్ఎస్ అధినేతకు తాజా పరిస్థితులు పెను సవాలుగా మారాయి. 2023లో అధికారానికి దూరమైన పార్టీని పార్లమెంటు ఎన్నికల్లోనూ గట్టెక్కించలేకపోయారు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీని కనీసం బరిలోకి దింపకపోగా, రాష్ట్రంలో జరిగిన 2 ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాలు కోల్పోగా వరుసగా డక్కా ముక్కీలు తింటోంది. ఈ క్రమంలో వచ్చే నెలలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్న వేళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఈ కార్ రేస్ కేసులో విచారించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన అరెస్టు తప్పదా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అధినేత కేసీఆర్ ఇంట్లో కవిత రూపంలో విభేదాలు బగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో కవిత తన దారి తాను వెతుక్కుంటున్నారు. ఇటువంటి తరుణంలో కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీకి మరిన్ని కష్టాలు తప్పవా అనే చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలను దాటుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలవాల్సిన ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తారు? ఇకనైనా ప్రజల ముందుకు వస్తారా, లేక ఎప్పటిలాగే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే వరకే పరిమితమవుతారా అనేది వేచి చూడాలి.